అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో టీడీపీ నుంచి వి ప్రభాకర్ చౌదరి గారు వైసీపీ అభ్యర్థి అయిన బి గురునాథ రెడ్డి గారి మీద పోటీ చేసి 9334 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి అనంత వెంకటరామరెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన టిసి వరుణ్ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన వి ప్రభాకర్ చౌదరి గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 28,698 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీటు వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా అనంత వెంకటరామరెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఇక్కడ గెలుపు ఎవరిది అంటే ఈసారి ఇక్కడ తలపడే ప్రత్యర్థులు సమవుజ్జులు కావడంతో ఈసారి ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్ గా మారబోతుందని చెప్పవచ్చు. కానీ ఫైనల్ గా వైసీపీ పథకాల ప్రభావంతో ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్సీపీకే ఉందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ అనంతపురం జిల్లా రాయదుర్గం కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో టీడీపీ నుంచి కాలవ శ్రీనివాసులు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన కాపు రామచంద్రారెడ్డి గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 1827 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా కాపు రామచంద్రారెడ్డి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కాలవ శ్రీనివాసులు గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 14,049 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీటు వైసీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితి మీద మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా కాలవ శ్రీనివాసులు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి మెట్టు గోవిందరెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఈసారి ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి నూతన అభ్యర్థి కావడం కారణంగా ఇక్కడ వైసీపీపై అక్కడ యువతలో కొంత అసంతృప్తి ఉండడం కారణంగా కూటమి పార్టీ అభ్యర్థి పనితీరు ప్రజలు మెరుగుపడడం కారణంగా ఈసారి కూటమి మేనిఫెస్టో అనేది మరింత బలాన్ని ఇవ్వడం కారణంగా ఇక్కడ అధిక శాతం ప్రజలు కూటమి వైపే మొగ్గు చూపడం కారణంగా ఈసారి ఇక్కడ టఫ్ ఫైట్ నడిచినా కూడా స్వల్ప ఆధిక్యంతో అయినా కూటమి అభ్యర్థిని గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ మన అంచనాని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమికే ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ అనంతపురం జిల్లా తాడిపత్రి కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో టీడీపీ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన విఆర్ రామిరెడ్డి గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 22,172 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన కదిరి శ్రీకాంత్ రెడ్డి గారి మీద ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన జేసీ అస్మిత్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 7,511 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2024 ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా జేసీ అస్మిత్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఈసారి ఇక్కడ వైసీపీపై అక్కడ యువతలో కొంత అసంతృప్తి కారణంగా వైసీపీ ల్యాండ్ యాక్ట్ డెసిషన్ విషయంలో ఇక్కడ కొంత శాతం ప్రజల్లో భయం కలగడం కారణంగా ఈ ఇష్యూని కూటమి ఉపయోగించుకొని మరింత భయానకంగా అక్కడ ప్రజలకు తెలియపరచడం కారణంగా కూటమి పార్టీ అభ్యర్థి పనితీరు అక్కడ ప్రజల్లో మెరుగుపడడం కారణంగా ఈసారి కూటమి మేనిఫెస్టో అనేది మరింత బలాన్ని ఇవ్వడం కారణంగా ఇక్కడ అధిక శాతం ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపడం కారణంగా ఈసారి ఇక్కడ తీవ్రమైన టఫ్ ఫైట్ నడిచినా కూడా కనీసం స్వల్ప ఆధిక్యంతో అయినా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ మన అంచనాన్ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థికి ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అనేది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ అనంతపురం జిల్లా గుంతకల్లు కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో
టీడీపీ నుంచి ఆర్ జితేంద్ర గౌడ్ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన వై వెంకట రామిరెడ్డి గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 5,094 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా వై వెంకట రామిరెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన కె మధుసూదన్ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన ఆర్ జితేంద్ర గౌడ్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 48,532 ఓట్ల భారీ మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి గుమ్మనూరు జయరాం గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా వై వెంకట రామిరెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోర్లో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఈసారి ఇక్కడ వైసీపీపై అక్కడ యువతలో కొంత అసంతృప్తి కారణంగా వైసీపీ మేనిఫెస్టో అన్నది కూడా ప్రజలు అంత మన్నన పొందకపోవడం మూలాన కూటమి పార్టీ అభ్యర్థి పనితీరు ప్రజల్లో మెరుగుపడడం కారణంగా ఈసారి కూటమి మేనిఫెస్టో అన్నది మరింత బలాన్ని ఇవ్వడం కారణంగా కూటమి మేనిఫెస్టో అన్నది ఈసారి ఇక్కడ ప్రజలు ఎక్కువ రీచ్ అవ్వడం కారణంగా ఇక్కడ అధిక శాతం ప్రజలు కూటమి వైపే మొగ్గు చూపడం జరుగుతుంది. ఇక్కడ ఈసారి వైసీపీ పథకాల కొనసాగింపుతో కొంత టఫ్ ఫైట్ నడిచినా కూడా కనీసం స్వల్ప ఆధిక్యంతో అయినా కూడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ మన అంచనాని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థికే ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ అనంతపురం జిల్లా రాప్తాడు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి పరిటాల సునీతమ్మ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 7,774 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పరిటాల శ్రీరామ్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 25,575 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీటు వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి పరిటాల సునీతమ్మ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఈసారి ఇక్కడ వైసీపీపై అక్కడ యువతల కొంత అసంతృప్తి కారణంగా వైసీపీ ల్యాండ్ యాక్ట్ డెసిషన్ విషయంలో ఇక్కడ కొంత శాతం ప్రజల భయం కలగడం కారణంగా ఈ ఇష్యూని కూటమి ఉపయోగించుకుని మరింత భయానకంగా అక్కడ ప్రజలకు తెలియపరచడం కారణంగా కూటమి పార్టీ అభ్యర్థి పనితీరు అక్కడ ప్రజల్లో మెరుగుపడడం కారణంగా ఈసారి కూటమి మేనిఫెస్టో అనేది మరింత బలాన్ని ఇవ్వడం కారణంగా ఇక్కడ అధిక శాతం ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. ఈసారి ఇక్కడ టఫ్ ఫైట్ నడిచినా కూడా స్వల్ప ఆధిక్యంతో అయినా కూటమి అభ్యర్థిని గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ మన అంచనాని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ అనంతపురం జిల్లా ఉరవకొండ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి వై విశ్వేశ్వర రెడ్డి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పయ్యావుల కేశవ్ గారి మీద పోటీ చేసి టీడీపీ మీద 2,275 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి ఈసారి కూడా పయ్యావుల కేశవ్ గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఎస్ రవికుమార్ గారి మీద పోటీ చేసి వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన వై విశ్వేశ్వర రెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్ గా వైసీపీ మీద 2,132 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని టీడీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా పయ్యావుల కేశవ్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా వై విశ్వేశ్వర రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఈసారి ఇక్కడ వైసీపీపై అక్కడ యువతలో కొంత అసంతృప్తి కారణంగా లాస్ట్ టైం గెలిచిన పయ్యావుల కేశవ్ గారు అక్కడ ప్రజల్లో గ్రౌండ్ వర్క్ మెరుగ్గా చేస్తూ మీరు ఇచ్చిన అవకాశాన్ని ప్రస్తుత అసమర్థ గవర్నమెంట్ కారణంగా నేను వినియోగించుకోలేకపోయానన్న విషయాన్ని అక్కడ ప్రజలకి అర్థమయ్యేలా తమ ప్రచార తీరులో చెప్తూ ఉండడం కారణంగా అది అక్కడ అధిక శాతం ప్రజలు విశ్వసించడం కారణంగా
ప్రస్తుత వైసీపీ మేనిఫెస్టో అన్నది ప్రజల్లో అంత మన్నన పొందకపోవడం కారణంగా ఈసారి కూటమి మేనిఫెస్టో అన్నది మరింత బలాన్ని ఇవ్వడం కారణంగా ఇక్కడ అధిక శాతం ప్రజలు కూటమి వైపే మొగ్గు చూపడం కారణంగా ఈసారి ఇక్కడ టఫ్ ఫైట్ నడిచినా కూడా స్వల్ప ఆధిక్యంతో అయినా కూడా కూటమి అభ్యర్థిని గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ మన అంచనాని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనలో తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి వి హనుమంతరాయ చౌదరి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన బోయ తిప్పేస్వామి గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 22,319 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కేవీ ఉషాశ్రీ చరణ్ గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన ఉమామహేశ్వర నాయుడు మద్దినేని గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 19,896 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి అమిలినేని సురేంద్ర బాబు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి తలారి రంగయ్య గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఈసారి ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి నూతన అభ్యర్థి కావడం కారణంగా ఇక్కడ వైసీపీపై అక్కడ యువతలో కొంత అసంతృప్తి ఉండడం కారణంగా ప్రస్తుత వైసీపీ మేనిఫెస్టో అనేది ప్రజల్లో అంత మన్నన పొందకపోవడం మూలాన కూటమి పార్టీ అభ్యర్థి పనితీరు ప్రజల్లో మెరుగుపడడం కారణంగా ఈసారి కూటమి మేనిఫెస్టో అనేది మరింత బలాన్ని ఇవ్వడం కారణంగా ఇక్కడ అధిక శాతం ప్రజలు కూటమి వైపే మొగ్గు చూపడం కారణంగా ఈసారి ఇక్కడ టఫ్ ఫైట్ నడిచినా కూడా స్వల్ప ఆధిక్యతతో అయినా కూటమి అభ్యర్థిని గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ మన అంచనాని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనలో తీసుకొని పరిశీలించి చూడగా కూడా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమికి అన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపనేది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ అనంతపురం జిల్లా సింగనమల కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి బి యామిని బాల గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన జొన్నలగడ్డ పద్మావతి గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 4,584 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా జొన్నలగడ్డ పద్మావతి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బండారు శ్రావణి గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 46,242 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా బండారు శ్రావణి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి ఎం వీరాంజనేయులు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఈసారి ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి నూతన అభ్యర్థి కావడం కారణంగా ఇక్కడ వైసీపీపై అక్కడ యువతలో కొంత అసంతృప్తి కారణంగా కూటమి పార్టీ అభ్యర్థి పనితీరు ప్రజల్లో మెరుగుపడడం కారణంగా ఈసారి కూటమి మేనిఫెస్టో అనేది మరింత బలాన్ని ఇవ్వడం కారణంగా ఇక్కడ అధిక శాతం ప్రజలు కూటమి వైపే మొగ్గు చూపడం కారణంగా ఈసారి ఇక్కడ టఫ్ ఫైట్ నడిచినా కూడా స్వల్ప ఆధిత్యంతో అయినా కూటమి అభ్యర్థిని గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ మన అంచనాని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనలో తీసుకుని పరిశీలించినా కూడా ఈసారి కొంత ఎడ్జ్ మాత్రం కూటమికే ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అనేది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.